హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్టీ హోమ్. ఈరోజు నేను మీకు ఈ బ్లౌజ్ని ఎలా వర్క్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటిలాగే మనం చేసే ప్రాసెస్ ఏంటి, క్లాత్ని ఫ్రేమ్కి ఫిట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఫ్రంట్ నెక్ని అయితే చూపిస్తున్నానండి మీకు. ఈ ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత 2 చైన్ స్టిచెస్ని వేసేసుకున్నాను ఎప్పటిలాగే. అలా వేసుకున్న తర్వాత నేను ఇవి 3mm బీడ్స్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 3mm బీడ్ని అయితే గర్ల్స్ కుట్టు పక్కన మనం వేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే మనకి బయట చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారండి. అదే మనము ఈజీగా ఈ వీడియోని చూసి చాలా ఈజీగా లో బడ్జెట్లోనే మనమైతే ఇంట్లోనే ఉంటూ చాలా ఈజీగా మన బ్లౌజ్ని మనమే మన చేతులతో చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. ఇలా మనకి వేసుకున్న తర్వాత చివర్లో అనేది ముడి పెట్టేసుకోవాలి. మగ్గం వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముడి వేసుకోవడం. మనకి చాలా క్లియర్గా నీట్గా రావాలండి ముడి వేయడం. లేకపోతే మనం ఇంత కష్టపడి వర్క్ చేసుకునేదంతా కూడా మనకి ఊడిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముడి అనేది చాలా నీట్గా వేయడం నేర్చుకోవాలండి. ఇలా బాగా ముడి వచ్చేస్తే చాలు, మనకి మగ్గం వర్క్ సగంకి పైనే వచ్చేసినట్టు. నెక్స్ట్ వచ్చి ఇలా మనము ఈ బీట్స్ అయితే కంటిన్యూ అయిపోయిన తర్వాత లోడింగ్ స్టిచ్ కోసం పైపింగ్ థ్రెడ్ని అంటించుకొని ఒక 10 నిమిషాలు, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి షుగర్ బీడ్స్తో లోడింగ్ అనేది చేసుకున్నానండి. నార్మల్ సిల్క్ థ్రెడ్తో చేసేదాన్ని ఎప్పుడు, ఈసారి ఈ బ్లౌజ్కి వచ్చి షుగర్ బీడ్స్తో చేసుకున్నాను. ఇలా లోడింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి 3mm బీడ్స్ని కంటిన్యూ చేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక క్లిప్ స్టోన్స్ని, నేను ఇక్కడ నార్మల్ స్టోన్స్ని యూజ్ చేయట్లేదండి, క్లిప్ స్టోన్స్. మనకి ఈ వర్క్లోని కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుతుందంటే ఈ క్లిప్ స్టోన్సేనండి. మిగిలినవన్నీ మనకి లో బడ్జెట్లోనే చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇవన్నీ మెటీరియల్స్ కూడా మన క్లిప్ స్టోన్స్ కోసం కొంచెం కాస్ట్ పడితే సరిపోతుందండి. మన చేతులతో మనమే చాలా ఈజీగా వర్క్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్లిప్ స్టోన్స్ని అయితే గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాం కదండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా 3mm బీడ్నే మళ్ళీ దానికి సైడ్న ఒక లైన్ కింద అనేది వేసుకోవాలండి. ఇలా కంటిన్యూగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, షుగర్ బీడ్స్ తీసుకొని వాటిని మనము మిడిల్లో అనేది ఒక లైన్ కింద వేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో, నా వీడియోస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఇలాగా మనము ఇప్పుడు షుగర్ బీడ్స్ని అయితే కంటిన్యూ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం 3mm బీడ్ అనేది చివర వేసుకున్నాం కదండి, దాని సైడ్ కూడా మనం గొలుసు కుట్టు అనేది వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఇంకా మనకి అట్ సైడ్ డిజైన్ అనేది ఇంకా కంప్లీట్. ఈ మిడిల్లోనే మనము డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇలాగ షుగర్ బీడ్స్ని ఒక లైన్ కింద వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఒక లైన్ కింద వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 షుగర్ బీడ్స్ని తీసుకొని దానికి చివర 3mm బీడ్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక లీఫ్కి స్టమ్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా అయితే వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత మనం జరీ థ్రెడ్తోని లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నానండి. చూడండి, ఇలా మనకి లాంగ్ ఫ్రెంచ్ నాట్ని వేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే ఖాళీ ఉందో మనకి కుందనికి అటు ఇటు కూడా కొంచెం గ్యాప్ అనేది ఉంచాం కదా, సో మనం ఆ గ్యాప్లోని ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ని వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా అయితే మనము లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ని టోటల్గా కంటిన్యూ చేసుకోవాలి. అంతే అండి, చూసారా చాలా ఈజీగా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ అలానే మనం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మనం ఫ్రంట్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అలానే వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు మగ్గం వర్క్లో కాదు అక్క, మాకు ఇలా నార్మల్ నీడిల్తో చూపించండి అని ఎవరైనా కామెంట్ చేస్తే నేను పక్కాగా మీకు నార్మల్ నీడిల్తో కూడా చేసి చూపిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.